సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా? ఎంతమంది గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగించుకున్నారో కామెంట్ బాక్స్లో రాయండి. గత ఆదివారం మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ నుండి 3 దివ్యమైన వర్తమానాలు అందించాం. ప్రతిదీ దేవుడు ఒక ప్రత్యేకమైన కోణంలో మాట్లాడుతూ వచ్చారు. అంటే కనువిప్పు కలుగు చేసే 2 కుటుంబాల కన్నీటి కథ, అబ్రహాం లోతుల కుటుంబాన్ని గురించి అందించబడిన వర్తమానం కొన్ని వేల మంది ప్రజలు ఇప్పటికే చూశారు. అనేకులు మాకు మెసేజ్ పంపించారు. అనే ఆ వర్తమానం మా కుటుంబాన్ని కట్టుకోవటానికి, ప్రత్యేకంగా కుటుంబ ప్రార్థన బలిపీఠం కట్టుకోవటానికి ఆ వాక్యం మా హృదయాలను పురికొల్పింది. దానిలో మీరు అందిస్తూ మాట్లాడుతూ అబ్రహాం విశ్వాస వీరులను తయారు చేశాడు. విశ్వాస వారసత్వం. అవును, లోకంలో చాలా మంది తల్లిదండ్రులు ఆస్తిక వారసులను, పొలాలకు, వెండి బంగారాలకు వారసులను తయారు చేస్తే అబ్రహాం విశ్వాస వారసులను తయారు చేశాడు. లూత్ అనేవాడు ఆ వర్తమానం అనేక మంది బిడ్డలు విని దీవించబడ్డారు కదా. ఆ దీవించబడ్డాం అనే దానికి ప్రతిఫలం ఏంటో తెలుసా? మీ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన జరిగితే ఇక అంతకు మించి సేవకులుగా మీ దగ్గర నుంచి మేము కోరుకునేది మరొకటి ఉండదు. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకోండి, మంచిది. ఈరోజు అరుణోదయపు దినాన లేచి ప్రార్థించుకున్నారా? తమ్ముడా, చెల్లి, ప్రియ అక్క, అన్న, కనీసం 2-3 అధ్యాయులని దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా తప్పకుండా ప్రార్థన చేసుకోండి, మంచిది. ఈరోజు బుధవారం కదా, ఒక ప్రత్యేకమైన బైబిల్ స్టడీ. దేవుడు తన ఉద్దేశాలు నెరవేర్చడానికి వస్తువులను, వనరులను, సమస్తాన్ని సమకూర్చేవాడు దేవుడే. పౌలు పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడటానికి సమస్తాన్ని దేవుడే సమకూర్చాడు. నీ పట్ల దేవునికి ఏ ప్రణాళిక ఉందో ఆయన ప్రణాళిక నెరవేర్చబడటానికి వ్యక్తులను, వస్తువులను, సమస్తాన్ని దేవుడే సమకూరుస్తాడు. ఎలా పౌలుకు సమకూర్చాడు? దివ్యమైన వర్తమానం తప్పకుండా 7 గంటలకు లైవ్లో పాలు పంపులు పొందండి. జూమ్లో లాగిన్ అవ్వాలనుకున్న వారు జూమ్లో లాగిన్ అవ్వండి. ప్రత్యేకంగా రేపటి దినాన జరగబోతున్న మందిర ప్రతిష్ఠ ఆరాధన కొరకు ప్రార్థించండి, పాలు పంపులు పొందండి, మంచిది. ఇదేనో పరిశుద్ధాత్ముడు ఓ ప్రత్యేకమైన వర్తమానం, మానవ జీవితానికి అత్యవసరమైన వర్తమానం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనం సరైన రీతిలో ధ్యానించాలి. కానీ ఈ బైబిల్ బ్రతుకు పాఠాన్ని నేర్పుతుంది. ఇదే బైబిల్ పరలోక పాఠాన్ని నేర్పుతుంది. పరలోకం చేరటానికి ఎలా బ్రతకాలో పరలోక బోధ చేస్తుంది. భూలోకంలో బ్రతికేటప్పుడు ఈ భూమి మీద కూడా ఎలా జీవించాలో బ్రతుకు పాఠాన్ని కూడా నేర్పుతుంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. దాన్ని మనం సరైన రీతిలో ధ్యానిస్తే నేనంట ఈ భూమి చిన్నపాటి పరలోకం, నీ ఇల్లే ఓ చిన్నపాటి పరలోకం. అలా పరలోకంలాగా మన కుటుంబాలను కట్టుకోవాలంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని సరైన రీతిలో మనం అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ టైటిల్ మీరు చూసుంటారు కదా, కూరకు తాలింపు, మనిషికి లాలింపు చాలా అవసరం. కూరకు తాలింపు వేస్తే ఎంత రుచి, ఆహా, ఎంత కమ్మదనం. ఈ కాలపు వంటలను నేను కించపరచను, కానీ నా చిన్నతనంలో పప్పు తాలింపు వేస్తే, పప్పు తాలింపు వేస్తే కిలోమీటర్ దూరం ఆ తాలింపు వాసన వచ్చేది. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం
ఆ ముక్కులకు అందిన ఆ వాసన, తాలింపు వాసన ఇప్పుడు వాక్యం చెప్తుంటే ఇప్పుడు కూడా గుర్తు వస్తుంది. అసలు ఆ తాలింపులో ఉన్న కమ్మదనం, పప్పు ఉడికించడం అంతా ఒక ఎత్తు అయితే, ఆ ముగింపులో ఆ తాలింపు ఉందే సువాసన, రుచి, కమ్మదనం, బా ఎంత అద్భుతంగా ఉంటుంది. తాలింపు కలిగిన కూర ఎలా రుచిగా ఉంటుందో, మనిషి కూడా తన మాటల్లో ఎదుటివాడిని ప్రశంసిస్తూ, పొగుడుతూ, ఎదుటివాడి మంచితనాన్ని గుర్తిస్తూ, ఎదుటివాడి మంచితనాన్ని పొగడటం కూడా ఒక అద్భుతం. ఆ కుటుంబానికి అంత మాధుర్యత, అంత రుచిని ఇస్తుంది. విన్నారు ఈ మాట? తాలింపు లేని కూర రుచి ఉండదు, ప్రశంస లేని బ్రతుకులు సాఫీగా సాగం. చాలాసార్లు క్రైస్తవులు ఒకే మాట పట్టుకుంటారు. ఇప్పుడు కాయిన్కి బొమ్మ బొరుసున్నట్లుగా విమర్శ ఉండాలి, ప్రశంస ఉండాలి. చాలా సందర్భాల్లో బెత్తం వాడకపోతే పిల్లలు దుర్భీషులు అవుతారు. గద్దించాలి, గద్దించాలి, 100కి 100 పాళ్ళు గద్దించాలి, కాదు అన్న. అదే బైబిల్లో ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది అని రాసింది కదా. ప్రేమించేటప్పుడు ప్రేమించాలి, గద్దించేటప్పుడు గద్దించాలి. చాలా సందర్భాల్లో ఎదుటివాడిలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపిస్తూ మనిషి తిడతాడు, కానీ అదే వ్యక్తిలో ఉన్న మంచితనాన్ని చూపిస్తూ గౌరవంగా గనపరుస్తూ పొగిడేది చాలా తక్కువ. ఒకసారి చెల్లి నా దగ్గరకు వచ్చింది. అన్నయ్య, నా బాధ మీకేం చెప్తున్నా, నేను కాబట్టి మా ఆయనతో కాపురం చేస్తున్నా, కానీ ఇంకొక ఆడదైతే పొరపాటుని చేయదు అన్నయ్య. అన్నయ్య, నేను నా వల్ల కావట్లేదు అన్నయ్య, నేను ఆయనతో కాపురం చేయలేకపోతున్నాను అన్నయ్య. నాకు అర్థం కాక అడిగానమ్మా, అంత బాధ పెడుతున్నాడు, ఎంత బాధ పెడుతున్నాడు, మీకు ఏం చెబుతున్నా అన్నయ్య అని ఏడ్చి ఏడ్చి, ఏమంటారు, ఎదుటిన్న మేము కూడా ఏడ్చేటట్లుగా ఏడుస్తుంది. నాకు డౌట్ వచ్చి అడిగా, అమ్మా మీ ఆయనకి ఏమైనా తాగుడు అలవాటు ఉందా అన్న. అయ్యో, అస్సలు ఆయన పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అలవాటు లేదన్నయ్య. ఈ లోపు నా ప్రక్కమిటోళ్ళు ఎవరు అడిగారు, అమ్మాయి ఆయన ఏమన్నా తప్పుడు త్రోవలకు వెళ్తాడేమన్నా, ఇల్లీగలే. అయ్యయ్యో, చిచ్చి 19 సంవత్సరంలో బాప్తిస్మం తీసుకున్నాడన్నా. ఆయనకు ఒక తాగుడు అలవాటు లేదు, ఒక సినిమాలు అలవాటు లేదు, చివరికి సెల్ ఫోన్లో ఎప్పుడు వాక్యం తప్ప ఇంకొకటి చూడ్డన్నా. ఇక ప్రార్థనలో కూర్చున్నాడంటే 1-2 గంటలు. నేను కూడా అంతసేపు ప్రార్థన చేయను, నాకే విసుకొస్తుంది. అమ్మ, మరి ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఎందుకు కాపురం చేయలేకపోతున్నావు అన్నయ్య? ఆ తాగుబోతుడితోనైనా కాపురం చేయొచ్చు, కానీ మా ఆయనతో కాపురం చేయలేను అన్నయ్య. ఏమన్నావమ్మా అన్న? అవునన్నయ్య, అంతు కోపిస్తోడు అన్నయ్య, కోపిస్తోడు అన్నయ్య. అన్ని సందర్భాల్లో బాగానే ఉంటాడు అన్నయ్య, కోపం వచ్చిందా బాబోయ్ ఏ మాట అంటాడో అర్థం కాదు అన్నయ్య. ఆ తాగుబోతుడితోనైనా కాపురం చేయొచ్చు, తిరుగుబోతుడితోనైనా కాపురం చేయొచ్చు, కోపిస్తుడితో చేయలేవన్నయ్య. నేనన్నా, తాగుబోతుడు ఉన్న భార్య ఉందే, అడిగా తల్లిని, అమ్మ మీ భర్త తాగుబోతు కదా, పర్లేదు హ్యాపీగా ఉంది అని అంటావా అని అడుగు. ఆ మాట అంటదేమో అడుగు. లేదు, సరే సారీ, నీ భర్త కోపిస్తుడు, నో డౌట్, నేను కాదన్నా. నీ భర్తకు సినిమాలు అలవాటు ఉందా? లేదు. త్రాగుడు అలవాటు ఉందా? లేదు. ఎక్కడైనా తప్పటడిగి వేసాడా? అస్సలే లేదు అన్నయ్య, చాలా పవిత్రంగా ఉంటాడు. మరి ఎప్పుడైనా నీ భర్త దగ్గర కూర్చొని, అయ్యా చిన్న వయసులో బాప్తిస్మం తీసుకున్నావు, ఎంత భక్తి కలిగిన భర్తవునో నాకు దొరికావు, ఎప్పుడైనా పొగిడావా? ఒక సినిమాలు అలవాటు లేదయ్యా, ఒక వేషధారణ భక్తి నీకు లేదయ్యా, ఒక అమ్మాయిని తప్పుడుగా చూడవయ్యా, ఓ తాగుడు అలవాటు లేదయ్యా, ఇంత చక్క స్థితిమంతుడు అయినా ఇంత మంచిగా ఉన్నావయ్యా, ఎంత మంచి భర్తను దేవుడు నాకు ఇచ్చాడయ్యా, నిజంగా నువ్వు నాకు దొరకటం దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం అని ఎప్పుడైనా అన్నావా అన్న? ఏముందో తెలుసా? అనలేదు, కానీ అదంతా మనసులో ఉంది అన్నయ్య అన్న.
మరి అదంతా మనసులో ఉంచుకున్నావు కానీ మరి ఆయన కోపడినప్పుడు నువ్వు కోపడుతున్నావా అన్న. కోపడకపోవటం ఏంటన్నయ్యా? ఎవరి యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అని ఉంది. నేను కూడా అట్లాగే రియాక్ట్ అవుతాను అన్న. వింటున్నారా? లోకం అంటే సమాజం బంధాలు చెడిపోవటానికి కారణం ఏంటంటే ఎదుటివాడిలో ఉన్న మంచితనాన్ని గుర్తించలేని గుడ్డితనం జనంలో ఉంటుంది. ఆ ఎదుటివాడి మంచితనాన్ని గుర్తిస్తూ ప్రశంసించటం కూడా ఒక వ్యక్తికి అవసరం. అన్నయ్య మీరు బైబిల్కి అతీతంగా మాట్లాడుతున్నట్టున్నాడు, బైబిల్కు అతీతంగా మాట్లాడుతున్నట్టున్నారు. అట్లా ప్రశంసించమని బైబిల్ చెప్తుందా? 150% ఆ బ్యాలెన్సింగ్ ఉండాలి. ప్రశంస ప్రోత్సహిస్తుంది ఎదుటివాడిని. అపోస్తులైన పౌలు వారు రోమా పత్రిక మొదలుకొని హెబ్రీ పత్రిక వరకు ఎన్నో పత్రికలు రాశాడు కదా. ఆ పత్రికలన్నీ చదవండి. ముందు ప్రశంసతో పత్రికలు ప్రారంభించాడు. ప్రశంస, వారిలో ఉన్న మంచితనాన్ని, వారిలో ఉన్న సుగుణాలను, వారిలో ఉన్న ప్రేమను, వారిలో ఉన్న విశ్వాసాన్ని, వారిలో ఉన్న నిరీక్షణను, వారిలో ఉన్న ప్రార్థనా జీవితాన్ని, శ్రమలలో దేవుని కొరకు వారు నిలవబడిన విధానాన్ని, వాక్యాన్ని హత్తుకున్న విధానాన్ని, తతిమా సంఘాలకు ఎంత మాదిరిగా ఉన్నారో ఆ మాదిరికరమైన జీవితాన్ని ప్రశంసిస్తూ ఉత్తరాలు రాశాడు. పౌలంత గొప్ప సేవకుడు ఎందుకు అయ్యాడు తెలుసా? ఎడాపెడా వాయించే బ్యాచ్ కాదు, ప్రశంసిస్తూ ప్రారంభించాడు. ఎందుకో చెప్పమంటారా? కోరకు తాలింపు, మనిషికి ప్రశంస చాలా అవసరం. ఎందుకు ప్రశంస కావాలో తెలుసా? ప్రశంస నిరుత్సాహంలో ఉన్నవాడిని కూడా ప్రోత్సహిస్తుంది. చెప్తా. 7వ తరగతి వరకు నేను ఆర్డినరీ స్టూడెంట్ని. సరిగ్గా ఇదే దసరా సెలవులో 8th క్లాస్కి వచ్చాం. క్వార్టర్లీ ఎగ్జామ్స్ మార్క్స్ ఇచ్చారు. సోషల్ స్టడీస్లో నేను క్లాస్ ఫస్ట్ వచ్చా. 88 మార్కులు వచ్చినాయి. ఇప్పటికీ ఆ టీచర్ గారి పేరు నాకు గుర్తు, ప్రసాద్ బాబు మాస్టర్ గారని. చాలా అద్భుతమైన టీచర్. మా స్కూలే ఒక అద్భుతమైంది. RCM స్కూల్, రోమన్ క్యాథలిక్ మిషనరీ స్కూల్. మొత్తానికి ఏమంటారు, ఆ ఆన్సర్ షీట్ ఇస్తా నా పేరు చదివి క్లాస్ ఫస్ట్ అన్నాడు. ఇక పేపర్ తీసుకునికి వెళ్ళేటప్పుడు ఇక అందరు సప్పట్లు కొడుతున్నారు. అసలు ఆ సప్పట్లు ఎట్టున్నాయో తెలుసా? ఇప్పుడు కూడా చెవుల దగ్గర మారు మోగుతుంది. నన్ను చూసి ప్రసాద్ బాబు మాస్టర్ అన్నాడు, రేయ్ నువ్వు అద్భుతమైన మేధావిరా, మ్యాథ్స్లో 90 వచ్చినాయి అంటే కామన్, సోషల్ స్టడీస్లో ఎవరికి రావురా, నీకు 88 వచ్చినాయి, నువ్వు బ్రిలియంటురా అని కొసమీరు ముగింపులు ఏమన్నాడు తెలుసా? నువ్వు సరిగ్గా ఒళ్ళొంచోరా, ఒళ్ళే గనుక ఉంచితే అసలు క్లాసులో నువ్వే టాపరవురా అన్నాడు. ఆ మాట అంటంతో నువ్వు మేధావిరా, నువ్వు చాలా తెలివి కలిగినోడురా, ఆ మాటలు విన్నా భలే సంతోషం అనిపించింది. నేను మేధావినంట. ఆర్డినరీ స్టూడెంట్ అనుకున్న నన్ను ఆ మాట ప్రోత్సహించింది. ఇక ఇంటర్వ్యూ క్లాస్ బయటకు వచ్చాం. మా అటెండర్ ఒక ఆయన ఉన్నారు, వాళ్ళ బాబు పేరు సూరిబాబు, నా క్లాస్మేట్ ఆ అబ్బాయి. వాళ్ళ నాన్న నన్ను చూడటంతో, రేయ్ నీ తలకాయ ఇంత లావుందరో, అప్పుడే నేను అనుకున్నా నువ్వు గొప్ప మేధావి అని, నీ తలకాయ నిండా మెదడే ఉందని. సోషల్ స్టడీస్లో నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చావంటగా, మాస్టర్లు అందరూ అనుకుంటున్నారు. ఏమన్నారు తెలుసా? వాడే గనక ఒళ్ళొంచి చదివితే ఇక అటు కొట్టినోళ్ళు లేడురా అని అన్నారు మా టీచర్లు అందరూ కలిసి. నేను అప్పుడే అనుకున్నారా, నీ తలకాయ చూసి అనుకున్నాను రా అన్నాడు. ఈ మాటలు నన్ను ఏం చేసినాయో తెలుసా? నేను ఆర్డినరీ స్టూడెంట్లే, ఏముందిలే ఆర్డినరీ స్టూడెంట్ని అని అనుకున్న నాకు నా లోపల ఒక తెలియని ప్రోత్సాహం వచ్చింది. మధ్యాహ్నం హాస్టల్కి వెళ్ళా, సాయంత్రం హాస్టల్కి వెళ్ళా. ఆ హాస్టల్లో మా నాన్నగారు వర్కరు నన్ను చూడటంతో అసలు దగ్గరకు తీసుకుని, నాన్న ఎంత కొంచెం చదివితేనే నీకు 88 వచ్చినాయి అంటే ఇంకొంచెం చదివితే అసలు నువ్వు టాపరు నాయన అన్నాడు.
ఈ మాటలు ఏం చేసినాయో తెలుసా? ప్రోత్సాహంతో కూడుకున్న మాటలో, రైట్, ప్రశంసతో కూడుకున్న మాటలో నాకు ఒక ప్రోత్సాహం లాగా అయిపోయాయి. ఎప్పుడు ప్రశంసించండి. ఇంత మంచి భర్త దొరికేవయ్యా, దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం. ఇంత మంచి భార్యను నాకు ఇచ్చాడయ్యా, ఇది నా భాగ్యం. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, నాన్న, మా కొరకు ఎంత కష్టపడుతున్నారు, మీ గర్భాన పుట్టడం దేవుడు మాకు ఇచ్చిన భాగ్యం. లోకంలో చాలా మంది తల్లిదండ్రులు బాధ్యతలు లేక తాగుబోతులుగా, తిరుగుబోతులుగా ఉంటూ పిల్లల్ని పట్టించుకోవట్లా. అలాంటిది మా కోసం రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతున్నారే. నాన్నా, అమ్మా, మీ కడుపును పుట్టడం నా భాగ్యం. ఒక మాట అనండి. ఆ తండ్రి ఎంత పొంగిపోతాడో, ఆ అమ్మ ఎంత పొంగిపోతుందో. ప్రశంస ప్రోత్సాహపరుస్తుంది. రెండో మాట చెప్పమంటారా? ప్రశంస ప్రతిభను బయటకు తీసుకొస్తుంది. ప్రశంస ప్రతిభను బయటకు తీసుకొస్తుంది. మన పిల్లల్లో, మనలో ఉన్న ఆ ప్రతిభను బయటకు తీసుకురాగలిగిన శక్తి ప్రశంసలో ఉంటుంది. ఓ రోజు దేవుడు గానుగు చాటున దాక్కుని గోధుమలు దుల్లు కొట్టుకుంటున్న ఓ న్యాయాధిపతి దగ్గరకు వచ్చి ఇలా అంటాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా గిద్యోను అన్నాడు. నేను అనుకుంటా, గిద్యోను ఆ మాటని, అరే మన ఊర్లో చాలా మంది గిద్యోనులు ఉన్నారులే, వాళ్ళని ఊరినో పిలుస్తున్నట్టున్నాడు. ఒకవేళ నన్ను పిలవాలి చూస్తే, రేపు పిరికోడా గిద్యోనో, రేపు పనికిమాలిడా గిద్యోనో, వంటానికి ఆకారం 6 అడుగులు ఎత్తు, మిద్యానీలకు భయపడి గానుగు చోట దాక్కున్న ఒరే పిరికి సన్నాసా అని నన్ను పిలవాలా? నాలాంటి వాడిని పట్టుకుని పరాక్రమము కలిగిన బలాఢ్యుడా గిద్యోను అన్నాడంటే ఇది మనకు సంబంధించిన పదం కాదులే, ఇది ఎవరికో సంబంధించిందిలే అని నిమ్మకు నీరెత్తినట్టున్నాడు. దేవుడు స్పష్టంగా గానుగు చాటున దాగి ఉన్న గిద్యోను దగ్గరికి వచ్చి పరాక్రమము కలిగిన బలాఢ్యుడా గిద్యోను అన్నాడు. ఏమండే, దాక్కునేవాడు పిరికోడా పరాక్రమవంతుడా? చెప్పండి. దాక్కునేవాడు పరాక్రమవంతుడా పిరికోడా? ఆ మాట వింటంతో ఇంకా కొన్ని మాటలు మాట్లాడాడు దేవుడు. ఆ తర్వాత యుద్ధానికి బయలుదేరాడు 32,000 మందికి పైగా సైన్యాన్ని తీసుకొని. కానీ యుద్ధ భూమిలోకి వెళ్ళేసరికి 300 మంది మిగిలారు. ఆ 300 మందితోనే మిద్యానీయుల మీద అఖండమైన విజయాన్ని పొందుకున్నారు. పరాక్రమము కలిగిన వాడిగా అక్కడ యుద్ధం చేశాడు. వినారు ఈ మాట? అంటే అతను లోపల దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసుకొచ్చింది ఏదో తెలుసా? ప్రశంస. తల్లిదండ్రులరా, పిల్లల్ని ఎప్పుడు కించపరుస్తూ మాట్లాడకండి. వీడికి ఒక్కటి కూడా గుర్తుండదండి, మొద్దుడండి, నా కడుపుని చెడబుట్టాడండి, వీడు ఎందుకు పుట్టాడో నాకు అర్థం కాదండి, ఒక్కటి గుర్తుండదండి అని పద్దాకల కృంగదీసే మాటలు మాట్లాడితే వాడు చాతకనుడైపోతాడు. నేను చాతకనుడులే అనుకుంటాడు, అసమర్థుడులే అనుకుంటాడు. ఆ వ్యక్తిలో ఉన్న ప్రతిభను కూడా బయటకు తీసుకొచ్చేది, ప్రతిభను బయటకు తీసుకొచ్చేది ప్రశంసతో కూడుకున్న మాట. ఒక్క చేప కూడా పట్టడం చేతగాని పేతురును పట్టుకొని ఏమంటాడు? మనుషులను పట్టే జాలరిగా చేస్తా మోవు అంటాడు. విన్నారా? ఆ ప్రశంసతో కూడుకున్న మాట ఆ వ్యక్తుల్లో ఉన్న ప్రతిభను బయటకు తీసుకొస్తుంది. ఎప్పుడు ప్రశంసించండి. దిద్దుబాటు చేసేటప్పుడు దిద్దుబాటు చేయండి. రైట్. మూడో మాట చెప్పంటారా? ప్రశంస పరివర్తన తీసుకొస్తుంది. ప్రశంస ఎట్లా పరివర్తన తీసుకొస్తుంది అని అంటారా? మంచున్నప్పుడు పొగిడావు, తప్పున్నప్పుడు నువ్వు చెప్పావనుకో, తప్పున్నప్పుడు నువ్వు చెప్తే అద్భుతం ఏం జరిగిందో తెలుసా? నువ్వు చెప్పే తప్పును వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. తాలింపు కమ్మదనంగా ఉంటుంది కదా. మంచున్నప్పుడు పొగుడుతూ తప్పున్నప్పుడు నువ్వు చెప్పావనుకో,
వెంటనే దిద్దుబాటు చేసుకుంటారు. ఇక ఎప్పుడు తిట్టే మనిషి అనుకో, మా అమ్మ ఎప్పుడు తిడతానే ఉంటుందిలే, మా నాన్న ఎప్పుడు తిడతానే ఉంటాడులే, ఇదంతా కామనేలే అని చివరికి ఏమైపోతుందో తెలుసా? అదిగో పులి, నానా ఇదిగో పులి, ఇదిగో పులి అని అన్న మాట నిజంగా వచ్చినప్పుడు కూడా ఒట్టిదైపోయింది చూసారా? అట్లాగే నిజంగా తప్పు చేసినప్పుడు నువ్వు గద్దించే గద్దింపు కూడా నిష్ప్రయోజనం అయిపోద్ది. చూడండి చూడండి, అనంత జ్ఞాని అయిన దేవుడు సంఘాల్ని ఎలా దిద్దుబాటు చేశాడో చెప్తా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం నుండి 7 సంఘాలకు ఉత్తరం రాశారు కదా. మ్యాక్సిమం ఎన్నో సంఘాలకు, ఆ 7 సంఘాల్లో ఎక్కువ శాతం సంఘాలకు ఆ సంఘాల్లో ఉన్న మంచిని రాశాడు. ముందు ప్రశంసించాడు. ప్రశంసిస్తూ అయినను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. విన్నారా? ఆ తర్వాత ఇంకో సంఘానికి అయినను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. అయినను అనే మాట చూడండి. ఎస్, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. 3వ వచనంలో ఏమంటాడు చూడండి. 3వ వచనంలో ఆ సంఘంలో నీ సహనము, నీ విశ్వాసము ఇవన్నీ నేను నెరుగుదును, నా నామము నిమిత్తము నీవు అలయలేదు, ఇదంతా నాకు తెలుసు, నీలో చాలా గొప్ప గుణాలు ఉన్నాయి, నీ శక్తి కొంచెమైనా బాబోయ్ నువ్వు బ్రతికిన విధానం అద్భుతం అని ఎంత పొగిడి 4వ వచనంలో ఏమంటాడో తెలుసా? అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివి అంటాడు. చూసారా? తాలింపేసి అంటే పొగిడినట్టు పొగిడి ఇప్పుడు దిద్దుబాటు చేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే అని చెప్పి ఆ సంఘంలోను కొన్ని లోపాలు చెప్తాడు. 14వ వచనం చూడు. 14వ వచనం, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది, అయినను అంటాడు. 20వ వచనం చూడు. అయినను నీ మీద తప్పు ఒకటి, అయినను అన్నాడంటే పైన ఏం చెప్పాడు? 19వ వచనంకి రా. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును, నీ మొదటి క్రియ కన్నా నీ కడపటి క్రియలు మరెక్కువైనవని నేను ఎరుగుదును. అంటే ప్రశంసించాడా లేదా చెప్పండి? ప్రశంసించి 20వ వచనానికి వచ్చేసరికి ఏమంటాడు తెలుసా? అయినను నీ మీద ఒక తప్పు నేను మోపవలసి ఉన్నది, ఏలయనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని మీ మధ్యలో ఉండనిచ్చావు. తప్పు చెప్తున్నాడు. ఎంత పొగిడి ఒక చిన్న తప్పు చెప్తే దిద్దుబాటు చేసుకోకుండా ఉంటారా? ఆ మాట సంతోషంగా ఆహ్వానిస్తారు. దైవజనమ, కుటుంబాలు బలపడాలన్నా, సంఘాలు బలపడాలన్నా, దేవుడు నాకు ఇచ్చిన నా పిల్లలు సంఘ బిడ్డలు ఉన్నారే, సంఘంలో ఎప్పుడు 90% కృంగదీసే మాట నేను మాట్లాడను. 90% ప్రశంసిస్తా. అలాగని 24 గంటలు గ్యాస్ కొట్టకూడదుగా, అలాగని ఇది గ్యాస్ కొట్టే కార్యక్రమం కాదుగా. మంచి ఏది ఉందో పొగడాలి, ప్రశంసించాలి. పేతురు బర్యోనా నువ్వు ధన్యుడు అన్నాడు అని మరలా తర్వాత ఏమన్నాడు? సైతానా నా వెనక్కి వెళ్ళిపో అన్నాడు. అంటే నువ్వు యోనా కుమారుడు అని పొగిడాడు, సైతానా నువ్వు వెళ్ళిపో అన్నాడు. ప్రశంస ఉండాలి, దిద్దుబాటు ఉండాలి. ప్రశంస లేకుండా దిద్దుబాటు మాట మాట్లాడేవనుకో పని చేయదు. అందుకని ఏది బలపడాలన్నా కూరకు తాలింపు ఎంత రుచినిస్తుందో, సువాసనిస్తుందో, మానవ బంధాలను కూడా బలపరిచేది ప్రశంస, పొగడ్త. అలాగని లేనిది ఉన్నట్లుగా చెప్పమని కాదు. ఎక్కువ శాతం ప్రజల్లో ఎదుటివాడి మంచితనాన్ని కూడా గుర్తించలేని గుడ్డితనం కొంతమందికి ఉంటుంది. ఒకవేళ గుర్తించినా దాన్ని పెదవిప్పి చెప్పుకోలేని బలహీనత ఉంటుంది. ఇలా మనం బ్రతకగలిగితే ప్రశంస ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ప్రశంస పరివర్తన తీసుకొస్తుంది. ప్రశంస ఎదుటివాడిలో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసుకొస్తుంది. అలాంటి జ్ఞానయుక్తమైన మాటలు దేవుడు మన నోటుంచునుగాక.
ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోనండి. తండ్రి, మా నోట ఎలాంటి మాటలు ఉండాలో మీరు మాతో మాట్లాడారు. ఇది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్, మీరు మాకిచ్చిన బైబిల్ బ్రతుకు పాఠాన్ని నేర్పుతుంది, పరలోక పాఠాలు నేర్పుతుంది. ప్రతి బిడ్డ ఈ పాఠాన్ని నేర్చుకుని కుటుంబాలు కట్టుకునే కృప ప్రతి బిడ్డకు దయచేయండి. అనంత జ్ఞానివయ్యా, ప్రతిదీ మీరు మాకు వ్రాసిచ్చారు. ఆ జ్ఞానం మాకు దయచేయి. కూరకు తాలింపు ఎంత అవసరమో, వంటకు ఉప్పు ఎంత రుచినిస్తుందో, మానవ జీవితంలో కూడా ఎదుటివాడి మంచితనాన్ని గుర్తించి గౌరవంగా ప్రశంసించటం అది వాక్యానుసారమేనని పౌలు సంఘాలకు ఉత్తరం రాసినప్పుడు, ఫిలోమానుకు ఉత్తరం రాసినప్పుడు ఎంత గౌరవంగా మొదట మాట్లాడాడు కదా. ఆ తర్వాత తాను చేయాల్సిన కర్తవ్యాన్ని చెప్పాడయ్యా, వెంటనే అంగీకరించాడు. అలాంటి దైవిక జ్ఞానం మాకు దయచేయి. తొందరపాటు మాట, దుడుకు మాట మా నోట రానివ్వకయ్యా. సకల విధాలైన జ్ఞానం మాకు దయచేయి. ఆ సంయోచితమైన మాటలు మీరు మాకిచ్చి మీ ఘనమైన నామాన్ని ఘనపరుచుకోండి. ఈ వాక్యమైన ప్రతి బిడ్డ జీవితంలో మీ ఆత్మకార్యం చేయుదురుగాక. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. సాయంత్రం బైబిల్ స్టడీలో కలుసుకుందాం. 7 గంటలకు ప్రారంభమవుతుంది. కుటుంబాలుగా చూడండి, ఆశీర్వదించబడండి. థ్యాంక్ యూ.